హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మన తెలంగాణ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక 65 కొత్త సేవలను అయితే ఈ కార్డు ద్వారా యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఆరోగ్యశ్రీ ఎవరికైతే ఉందో సో వాళ్ళందరూ ఈ సేవలకైతే అర్హులండి. సో అలాగే ఈ సేవలేంటి, అలాగే ఈ సేవను పొందాలంటే ఈ విధంగా మనము ఎలాంటి హాస్పిటల్స్లో చూపించుకోవాల్సి అయితే వస్తుంది అనే దాని గురించి మనము పూర్తిగా వివరాలను తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని చూస్తున్న వారు జస్ట్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తుంటాయండి. సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ వినిపించింది. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కొలువుదీరిన రెండో రోజే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి పరిధిని 5 నుంచి 10 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకునింది. అలాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో మరొక 65 కొత్త సేవలను తీసుకొస్తూ సంచలన నిర్ణయం తీసుకునింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఈ ప్రకటన విడుదల చేశారు. సో ఇక్కడ మనం చూసుకుంటే జనరల్గా మనకు ఆరోగ్యశ్రీకి సంబంధించి బీమా ఉంది కదా, మనకు 5 లక్షల నుంచి 10 లక్షలకైతే పెంచారండి. సో అలాగే ఇందులో మనం చూసుకుంటే కొత్తగా 65 సేవలను అయితే యాడ్ చేయడం అని చెప్పేసి కూడా మన డిప్యూటీ సీఎంకి ఆదేశించారు. సో ఆయన కూడా దీనికి సంబంధించి ఆమోదం అయితే తెలిపారండి. అలాగే దీనికి సంబంధించి ఆ సేవలేంటి అనే దాని గురించి చూద్దాము. ఇందులో మనకు గుండె సమస్యల నిర్ధారణకు నిర్వహించే యాంజియోగ్రామ్ పరీక్షలు కూడా ఇంక నుంచి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేపించుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. దీంతోపాటు పార్కిన్సన్, వెన్నెముక సమస్యలు వంటి ఖరీదైన వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే కొత్తగా ఆరోగ్యశ్రీలో మరొక 65 ఉచిత విధానాలను అమలు చేసినట్లు డిప్యూటీ సీఎం విక్రమార్క శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్. మనకు గుండెకు సంబంధించిన నిర్ధారణ పరీక్షలు కూడా ఉచితంగా ఉంటాయని చెప్పేసి కూడా ఈ అప్డేట్ తెలుపుతున్నారు. అలాగే మనకు వెన్నెముక సమస్యలకు సంబంధించి కూడా ఏదైతే సేవలు అయితే ఉన్నాయో అవి కూడా మీరు ఆరోగ్యశ్రీ కార్డు చూపించి చేసుకోవచ్చండి. సో ఇవేంటంటే మనకు ఆరోగ్యశ్రీ ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటాయో మనకు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో సో అక్కడ మీరు చేసుకోవచ్చండి. మీకు ఆల్రెడీ మీకు ఈ స్కీమ్ ద్వారా అర్హత పొందిన వాళ్ళందరికీ ఆల్రెడీ ఆధార్ కార్డ్స్ అయితే ఉంటాయి కాబట్టి సో వాళ్ళందరూ ఈ సేవలకైతే ఎలిజిబుల్ అండి. సో ఎవరైతే ఈ విధంగా ఈ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఆమోదం అయితే పొందినట్టు ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు. సో చూద్దాము. అలాగే ఈ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. అలాగే మన తెలంగాణ స్కీమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ అందరికి తెలియజేస్తాను. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.